హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలోని వ్లాగ్ షేర్ చేస్తున్నానన్నమాట. సో నాకైతే ఈరోజు ఒక 2 కేక్స్ ఉన్నాయన్నమాట. సో 2 కేక్స్తో పాటు ఒక స్పాంజ్ కేక్ కూడా ఉంది ఆర్డరు. సో అన్నిటిని నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది ఈ వీడియోలో చూసేయండి. సో ఈరోజు మిల్కీ బాదం కేక్ ఆర్డర్ ఉందండి. సో ఆ కేక్ని నేను ఏం ఫిల్లింగ్ చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ముందు వీడియోలో చూసారు కదా, స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నాను కదా. సో ఈ వీడియోలోని జస్ట్ బ్లాగ్ అనమాట, నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను ఈ వర్క్ అంతటిని కూడాను అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తున్న ప్రాసెస్ వచ్చేసి కేక్ అనమాట. అంటే ప్లెయిన్ కేక్ ఉంటుంది కదా, బ్రిటానియా కేక్. సో ఆ కేక్ అయితే ఒక 1/2 kg ఆర్డర్ ఉందన్నమాట. సో ఆ బ్యాటర్ నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. మనము బ్రిటానియా కేక్కి 3 eggs అయినా తీసుకోవచ్చు, 4 eggs అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 eggsతోనే బ్రిటానియా కేక్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే అంటే బటర్ కొంచెం ఫ్రిడ్జ్లో ఉండిపోయిందనమాట, మర్చిపోయాను తీయడము. సో నేనైతే బ్రిటానియా కేక్ సేల్ చేస్తున్నప్పుడు నేను బటరే యూస్ చేస్తానండి. నార్మల్గా పేస్ట్రీ కేక్స్ అయితే మాత్రం ఆయిల్ యూస్ చేస్తానమాట. సో బ్రిటానియా కేక్లోని బటర్ వేయడానికి కోసం నేను బటర్ అయితే మెల్ట్ చేసుకున్నాను అనమాట మైక్రోవేవ్లోని. సో చాలామంది అడుగుతున్నారు కదా ఈ మైక్రోవేవ్ రెసిపీస్. సో మైక్రోవేవ్ కోసం నేను త్వరలో వీడియో చేస్తానులేండి. సో నా దగ్గర ఉండేది వచ్చేసి మార్ఫీ రిచర్డ్స్ 25 లీటర్స్ అనమాట. సో నేను ఇప్పుడు బటర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను బెటర్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ ఉండేది ఒకటే ప్లగ్ అండి. సో అందుకని చెప్పి ఇంకా అది షిఫ్ట్ చేస్తున్నాను నేను. మీలో ఎంతమంది ఎగ్ కేక్ ప్రిపేర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మన ఛానల్లో ఉండే ఎగ్ కేక్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఫ్లఫీగా వస్తుందండి. అంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉండాలన్నమాట. సో మైదా అనేది ప్యాకెడ్ యూస్ చేయాలి, షుగర్ కూడాను మ్యాక్సిమం ప్యాకెట్ది యూస్ చేస్తే బెటర్ అనమాట, లూజ్ కన్నా కూడాను. ఇంకొకటి ఏంటి అంటే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా రెండు కూడాను మనకి ఎక్స్పైరీ డేట్కి లోపలే యూజ్ చేయాలన్నమాట. ఖచ్చితంగా బేకింగ్ ప్రోడక్టే కాదండి, మనం తినే ఏ ఐటమ్ అయినా సరే ఎక్స్పైరీ డేట్కి లోపలేనమాట. అంటే ఖచ్చితంగా మేము కూడా అవే యూజ్ చేస్తామని అనుకోకండి. అప్పుడప్పుడు మనం చూసుకోకుండా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేవి ఎక్కువగా యూజ్ చేయం కదా కంటిన్యూస్గా. సో ఆ డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇంకా మనము బేకింగ్లో ఇంకేం యూజ్ చేస్తామంటే సో అవన్నమాట ఎగ్స్ ఇంకా బటర్ వచ్చేసి మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. ఒకవేళ ఇంకా పాలు ఒకటి, ఎగ్స్, బటరు, పాలు మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలండి. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో లేవు అంటే మాత్రం కాసేపు పోయాక కేక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనము బటర్ అనేది నాకు రూమ్ టెంపరేచర్లో లేదు కాబట్టి నేను లైట్గా మైక్రోవేవ్ చేస్తేనేమో అది మెల్ట్ అయిపోయింది అనమాట. సో మెల్టెడ్ బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేనైతే టీ టైం కేక్ కదా, స్క్వేర్ అంటే నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసేసాను అనమాట కుక్కరు. సో అందులోని నాకు స్క్వేర్ టిన్ సరిపోదన్నమాట. సో అందుకని చెప్పి నేను సర్కిల్ టిన్ తీసుకున్నాను 8 inchesది. మనము 1 kg టీ టైం కేక్ చేసుకోవడానికి మాత్రం నేనైతే 8 inches టిన్నే యూస్ చేస్తాను, ఎందుకంటే ఎగ్ కేక్ అనేది బాగా ఫ్లఫీగా పొంగుతుంది కదా. సో అందుకని చెప్పి ఇంకా 8 inches టిన్నే యూస్ చేస్తాను. 7 inchesలో అయితే మాత్రం పేస్ట్రీ కేక్స్కి అయితే యూస్ చేస్తాను అనమాట 7 inchesకి. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్, ఇంకా వెనిగర్ కూడా యాడ్ చేస్తున్నాను. అంటే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనకి పేస్ట్రీ కేక్ వీడియోలో చూపించలేదు కదా, వెనిగర్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఇంకొంచెం రియాక్ట్ అయ్యి ఇంకా ఫ్లఫీగా ఉంటుంది అనమాట కేక్ అనేది. సో నేను వెనిగర్ యాడ్ చేసిన తర్వాత చాలా వీడియోస్లో చెప్పాను, ఓవర్ మిక్స్ చేయకూడదండి బ్యాటర్ అనేది వెనిగర్ యాడ్ చేసిన తర్వాత, ఎందుకంటే వెనిగర్ వల్ల వచ్చే బబుల్స్ అన్నీ కూడా పోతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి కేక్ అనేది పొంగదు. సో ఇక్కడ నేనైతే కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టిన్లోని బటర్ పేపర్ వేయలేదనమాట. సో టిన్ని బటర్తో గ్రీస్ చేసుకొని ఒక స్క్వేర్ షేప్ పేపర్ ఉంటే అది నేను వేసేసుకున్నాను అనమాట. సో ఖచ్చితంగా టిన్ని బటర్ పేపర్తో కానీ లేదంటే మైదాతో కానీ డస్ట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట. సో నేను పేస్ట్రీ కేక్స్ ఉన్నాయి కదా ఈరోజు ఆర్డర్స్, సో అవి వచ్చేసి నేను పొద్దున్నే చేశానమాట. అవి నేను ముందే బేక్ చేసేసుకున్నానండి, ఎందుకంటే అవి కొంచెం కూల్ అవ్వాలి కదా. సో ఈ కేక్ టీ టైం కేక్ బేక్ అయ్యే టైంలోని మనము వాటికి ఐసింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ముందే బేక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేనైతే కేక్ బ్యాటర్ మిక్స్ చేసుకున్న దాన్ని టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటానమాట. సో ఇంకా చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి, ఇంకా కుక్కర్లోని ఇంకా ఇసుక కానీ ఏమైనా వెయ్యాలా అని చెప్పి. సో కుక్కర్ పెట్టినట్టయినా, కుక్కర్ కాకుండా ఇంకేం పెట్టినా సరే మనము ఇసుక కానీ ఏమీ వేయాల్సిన అవసరం అయితే లేదండి. చాలా సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం దల్సర్గా ఉండేది
అంటే మనకి వంట చేసుకున్నా సరే మాడకుండా ఉండాలన్నమాట. సో మనం వంట చేసినప్పుడు మాడకుండే ఉండే అంత మందంగా ఉంటే సరిపోతుంది. పలచగా ఉంటే త్వరగా మాడిపోతుంది, హీట్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువగా కుక్కరే యూజ్ చేస్తాను. మీకు ప్రతి వీడియోలో చూస్తారు. సో ఇదే కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 5 లీటర్ కుక్కర్ వస్తుందండి. కొంచెం పొట్టిగా వెడల్పుగా ఉంటుంది అనమాట. నాకైతే బాగా యూజ్ అవుతుంది ఈ కుక్కర్. నార్మల్గా వంట చేసుకోవడానికి దేనికి పనికిరాదు అనమాట. సో అందుకని చెప్పి అంటే మా మమ్మీ సామాన్లు కొనుక్కునే వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు కదా, లేదంటే స్టీల్ సామాన్లు షాప్కి వెళ్ళి ఇచ్చేస్తాను అన్నది. సో వాళ్ళకు 100 రూపీస్ అంత ఇస్తారు. అదెందుకు నాకు, నేను కేక్స్ గట్టి చేస్తూ ఉంటాను కదా అని చెప్పి అయితే నేను విజయనగరం నుంచి ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఆ కుక్కర్ పాడైపోయిన కుక్కర్. అది కొంచెం మూత కొంచెం టైట్గా ఉంటుందండి. మనకి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. పైన విజిల్ ఇంకా గ్యాస్ కట్ పెట్టాం కదా, సో అందుకని చెప్పి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను చెప్పాను కదండి, ఎగ్లెస్ మిల్కీ బాదం కేక్ నిన్న చూపించానని చెప్పి. సో మిల్కీ బాదం అనే కాదు, వెనీలా కేక్ అయినా, స్ట్రాబెర్రీ, వైట్ కలర్ బేస్ మనం దేనికైతే పెడతాము వాటన్నిటి కూడాను మనం ఈ బేస్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా స్పాంజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ బేస్ని చూపిస్తున్నాను, ముందు వీడియోలో ఉంది, ఎవరికైనా కావాలంటే ఒకసారి చూసేయండి. ఇక్కడ నేనైతే మనము బేసెస్ అయితే రెడీ చేసుకున్నాం కదా, విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసుకోవడానికి క్రీమ్ తీసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు చెప్పినట్టే ఎందుకు మెజర్ చేసుకుంటాను అంటే 500 గ్రామ్స్ మాత్రమే నేను ఒక్కసారి బీట్ చేస్తానండి. లేదు అంటే మన బీటర్ పోయే ఛాన్స్ ఉంటుంది, లేదు అంటే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే విప్పింగ్ క్రీమ్ కోసం కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే క్రీమ్ అనేది కొంచెం పలచగా లేదు. నేను కొన్ని వీడియోస్లో చెప్పాను కదా, క్రీమ్ అనేది బాగా అంటే కొంచెం లిక్విడీగా ఉండాలని చెప్పి. సో అలా కాకుండా కొంచెం లిక్విడీగా మనం తీసుకునే 500 గ్రామ్స్ క్రీమ్ కూడాను కొంచెం లిక్విడీగా, కొంచెం గడ్డగా ఉందనుకోండి, మనకి క్రీమ్ అనేది త్వరగా విప్ అయిపోతుంది అనమాట. ప్లస్ ఏంటంటే విప్ అయిపోయిన తర్వాత కూడా క్రీమ్ మనం ఆల్రెడీ బాగా కూలింగ్ క్రీమ్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మనం ఒక 2-3 కేక్స్ చేసినా సరే క్రీమ్ అనేది మెల్ట్ అవ్వదు అనమాట, బయట ఉంచుదాం కదా. సో ఈ టిప్ మాత్రం బాగా గుర్తుంచుకోండి. మనకి క్రీమ్ చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అంటే క్రీమ్ నాది మెల్ట్ అయిపోతుంది, బీట్ చేస్తున్నా సరే మెల్ట్ అయిపోతుంది, ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ ఐసింగ్ చేస్తుంటే మెల్ట్ అయిపోతుంది అని చాలామంది అడుగుతున్నారు కదా. సో అలా ఎందుకు అవుతుంది అంటే, మీరు బీట్ చేస్తూనే ఫస్ట్ తీసుకునే క్రీమ్ వచ్చేసి కూలింగ్గా ఉండట్లేదు. సో ఒకవేళ కూలింగ్గా ఉన్నా సరే, కూలింగ్ ఉన్నదే మీరు తీసుకున్నారంటే మీరు క్రీమ్ని సరిగ్గా స్టోర్ చేయట్లేదు అనమాట. ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేయాలి. లేదు ఓపెన్ చేయని క్రీమే మీరు వాడుతున్నారు అంటే ఫ్రిడ్జ్ని బాగా హైలో పెట్టుకోవాలన్నమాట. మీరు క్రీమ్ టచ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా బాగా గడ్డలా ఉండాలి. సో అలా అయితేనే మీకు క్రీమ్ అనేది బాగుంటుంది, లేదు అంటే పాడైపోతుంది అనమాట. ఆ తర్వాత క్రీమ్ అనేది బీట్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం గడ్డలుగా ఉన్న క్రీమ్ తీసుకుంటే ఏంటంటే మనకి బాగా విప్ అవుతుంది. ప్లస్ ఏంటంటే క్రీమ్ మెల్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది సమ్మర్ కదండి, క్రీమ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకని చెప్తున్నాను, క్రీమ్ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. సో బయట మనం ఐసింగ్ చేస్తున్నప్పుడు కూడాను మన బౌల్ ఉంటుంది కదా, సో దాని కింద కూడా మనం ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. అంత జాగ్రత్తగా ఉండాలి ఈ సమ్మర్లోని. అంటే మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎప్పుడు చేసినా సరే, ఎందుకంటే వేడిగానే ఉంటుంది కదా. సో ఈ కేక్ డెకరేషన్ చూసారు కదా, మీరు ఆల్రెడీ 2 వీడియోస్లో చూసారు. రేపటి వీడియోలోని అంటే డెకరేషన్ వీడియోలోని ఫుల్ డెకరేషన్ ఏం లేదులేండి. సబ్స్క్రైబర్ అడిగారనమాట, ఈ షేడ్ అనేది మీరు ఎలా స్క్రాపర్తో చేశారు అని, సైడ్కి కనిపించలేదని అడిగారు కదా. సో తన కోసం స్క్రాపర్తోని నేను ఈ షేడ్ ఎలా తెచ్చాను అనేది చూపిస్తాను. సో 3 o'clockకి కరెక్ట్గా కేక్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం బాక్స్, నేను కేక్ చేస్తుంటే నా మోక్ష అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో బాక్స్ ఇప్పుడు రెడీ చేసేయమ్మా మోక్ష. సో చూడండి మోక్ష చూపి చూసుకుంటూ పెట్టండి. అన్నీ అంతే చేసింది, పళ్ళ అన్నీ అలా చేసింది. చిరిగిపోయిన పళ్ళ చేసి వచ్చండి. చిరిగిపోయినా చేసి వచ్చా అండి, చేసి వచ్చా. ఇంకోటి ఇక్కడ గేతలు ఉంటాయి బాక్సెస్ ఉండొకనే. ఇదిగోండి పెట్టాం కదా, ఇక్కడ ఇలా లైన్ ఉంటుంది, కనిపిస్తుందా? ఆ లైన్ ఉంది కాబట్టి ఆ లైన్లోకి ఇలా దోచారు గట్టిగా. అంత గట్టి కాదు, స్లోగా స్లోగా
లోపల చూడాలి. లోపల చూసినప్పుడు ఇలా ఉంటుంది కదా, దోరకుండా అప్పుడే లోపల నుంచి ఇలా నెక్స్ట్ కూడా అంతే. ఇలా ఇలా పెట్టాను, అలాగే దాంట్లో ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. ఓవెన్లో వచ్చింది కదా, ఇక్కడ ఇలా లైన్ ఉంది కదా, ఇలా 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 ఇలా. సరేగానండి, మీ నోట్లో ఏముందండి? బాక్స్ రెడీ అయిపోయిందా? థ్యాంక్ యూ. సో ఇలా అయితే నేను కేక్స్ చేస్తున్నప్పుడు మోక్ష 1 o'clockకి వచ్చేస్తుంది కదా, 1:30కి. సో ఏ కేక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మోక్షకి ఇచ్చేస్తానమాట. ఈరోజు ఒక్క కేకే ఉంది పెద్దది. సో ఇదైతే రెడీ చేసిందనమాట మోక్ష. సో ఇలా అనమాట. 2 వద్దులే, ఈరోజు ఒకటి ప్యాక్ చేసిద్దాం. నార్మల్గా టాల్ కేక్స్కి అయితే 2 boxes ప్యాక్ చేస్తాను కదా, ఈ కేక్కి 1 box ప్యాక్ చేసేస్తానండి. ఎందుకు అంటే పైన అది ఎలా ప్యాక్ చేస్తానో చూపిస్తాను. ఒక బాక్స్తో అయితే ఈజీగా ప్యాక్ అయిపోతుంది అనమాట. సో చూపిస్తాను మీకు, అది కూడా వీడియోని చూస్తూ ఉండండి. బాక్స్ అయితే నాకు ఇలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదో ఒక 5 minutes అయినా, అంటే మనకి చాలా వర్క్ ఉండేటప్పుడు 5 minutes ఎవరో ఒకరు హెల్ప్ చేసినా సరే, ఒక 1/2 hour మనకి టైం కలిసి వచ్చేటట్టు ఉంటుంది కదా. సో నాకు కూడా అలానే అనమాట. కేక్స్ ఎన్నైనా చేసేస్తాను, కానీ కూర్చొని బాక్సెస్ పెట్టడం మాత్రం కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది అనమాట. ఎలాగో మా మోక్షకు వచ్చేసింది. ఎలా అంటే న్యూ ఇయర్కి కొంచెం కేక్ ఆర్డర్స్ ఎక్కువగా వచ్చాయి కదా. సో అప్పుడు మా చెల్లి ఉండేదన్నమాట, కేక్ బాక్సెస్ గట్రా నువ్వే ప్యాక్ చేయాలి, నువ్వే మొత్తం అంతా చూసుకోవాలని చెప్పేసాను దానికి. సో అప్పుడు మా చెల్లేమొచ్చి మా మోక్షకి నేర్పించిందంట. నాకు పిన్ని నేర్పించింది, నాకు వచ్చేసింది మమ్మీ. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసాక అడుగుతుంది అనమాట, మమ్మీ ఏమైనా బాక్స్ ఉన్నాయా ఇచ్చేసేయి నాకు. ఈజీయా? ఇష్టమా నీకు? 1 minute చేసి 4 boxes. నాకైతే బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో పిల్లలకి మనం చిన్న ఏదో ఒకటి అలా నేర్పిస్తూ ఉండాలండి. నాకైతే మా మోక్ష చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ప్రతి విషయంలో కూడాను. ఈ కేక్ బాక్సెస్ అనే కాదండి, ప్రతి దాంట్లో కూడా అనమాట. ఏమైనా కూరగాయలు తెచ్చినప్పుడు కూడా కూరగాయలు కొన్ని ఫ్రిడ్జ్లో సర్దేస్తుంది అనమాట. అన్నీ కాదు. సో కరివేపాకు ఉంటుంది కదా, సో కరివేపాకు వల్లడం అలాంటివి అనమాట. సో మా మోక్ష గ్రీన్ పీస్ ఉంటాయి కదా, సో గ్రీన్ పీస్ కూడా వలిసేస్తుంది. అదొక చిన్న హ్యాపీనెస్ అనమాట. సో చిన్నప్పుడు అయితే ఇలాంటివి ఏం చేసేదాన్ని కాదు. మా మమ్మీ అంతా మా మమ్మీ చూసుకునేది. ఇప్పుడు కూడా మా మమ్మీ చూసుకుంటుందండి. విజయనగరం వెళ్తే మాత్రం అలా కూర్చోవడమేనమాట. అంటే మన పనులు మనకు ఉంటాయి కదా, సో వాటితో పాటు అక్కడైతే ఇంట్లో ఏం పనులు చేయలేండి. మన ఇంట్లో అంటే మరి తప్పదు కాబట్టి ఇంకా మనమే చేసుకోవాలి. సో అదనమాట. సో కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది, కస్టమర్ ఇంకా రాలేదు. సో కస్టమర్ వచ్చిన తర్వాత నేను ప్యాక్ చేయడం, డెలివరీ చేయడం కూడా చూపిస్తాను. చూస్తూ ఉండండి వీడియో అంతను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. సో టీవీ చూస్తున్నాను అనమాట. ఏంటంటే ఈరోజు కొంచెం కేక్ ఆర్డర్సే ఉన్నాయండి. ఒక 1 kg కేక్, ఒక బెంటో కేక్, 1/2 kilo డ్రీమ్ కేక్ అనమాట. సో 1/2 kilo డ్రీమ్ కేక్ని కూడా ఎలా చేయాలని మీకు చూపిస్తాను. చాక్లెట్ బేస్ అయితే రెడీ చేసేసుకున్నానండి. సో ఫిల్లింగ్ ఎలా చేస్తాము, 1/2 kilo డ్రీమ్ కేక్ని మనం ఎలా ప్యాక్ చేస్తామని కూడా వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. బెంటో కేక్ ఒకటి ఉంది, అది కూడా కస్టమైజ్డే. అది 8 o'clock అలా తీసుకెళ్తాను అన్నారని చెప్పి ధీమాగా కూర్చున్నాను అనమాట. ఏవైతే కేక్స్ ఉన్నాయో ఇంకో బాక్స్ మరొద్దులే, ఒకటి చాలు. ఇస్తాను. ఇప్పుడు ఒక కేక్ చేసి కూర్చున్నాను కదా, కొంచెం కూర్చోవాలనిపిస్తుంది అనమాట. అలా నిల్చోనే కదా పని అంతను, అందుకని చెప్పి ఇంకా బెంటో కేక్ ఇంకా డ్రీమ్ కేక్ 2 ఒకేసారి చేసేస్తానండి. ఎందుకంటే ఆ 2 కొంచెం సింపులేనమాట. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు నేనే బ్రేక్ బాక్స్ సర్దుకుంటా. నువ్వే సర్దుకుంటావు. ఈరోజు ఒక్కరోజు సర్దుకుంది, ఇదే సర్దుకుంటుందట. నీకు కాంగ్రాట్స్ చెప్పారమ్మా చాలా మంది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ రాకపోయినా ఏదో ఒక రికగ్నైజేషన్ అయితే వచ్చింది అందులోని. లాస్ట్ టైం కూడా సేమ్ అనమాట. సో లాస్ట్ టైం ఏంటంటే సేనో2 ప్లాస్టిక్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయింది ఎల్కేజీలోని. సో అప్పుడు కూడా మనకి ఏటమ్మది కన్సలేషన్ ప్రైజ్ వచ్చిందనమాట. యూకేజీలో కూడా అదే వచ్చింది. ఇంకా ఇంకొక పాయింట్ చెప్పుకుంటే నీకు వద్దు ఇంకేదైనా. సర్లే, ఏదైనా బాగా రెడీ అయ్యావు కదా, బాగుంది కదా. చాక్లెట్స్, సేనో2 జంక్ ఫుడ్ అని చెప్పింది. సేనో2 జంక్ ఫుడ్ అంతా తింటుంది చూడండి. అక్కడ మెడలోని చాక్లెట్ దాంట్లో అన్నీ కూడా తినేస్తుంది అనమాట ఇలా కూర్చొని. మీ మేడం చూస్తారు, కంప్లైంట్ ఇస్తానులే. నేను కూడా తిన్నానులేండి. చాక్లెట్స్ అంటే ఇంట్లో ఉంటే తినాలనే అనిపిస్తుంది కదా. సో ఇదనమాట. సో ఎక్కువ మాట్లాడేసాను ఈరోజు. ఎక్కువ మాట్లాడేసామమ్మా. బాయ్ బాయ్.
2 పొగిడాను కదా, ఇంకా తన కోరికలు కోరుతుంది అనమాట. క్రౌన్ కేక్ కస్టమర్ అయితే వచ్చారు కదా. సో రోడ్డు మీదకి వచ్చారనమాట, మెయిన్ రోడ్ దగ్గరికి. మెయిన్ రోడ్కి మా ఇంటికి ఒక 50 to 40 మీటర్సే ఉంటుందండి, పెద్ద దూరమేం కాదు. సో నేను ఈరోజు వేసుకునే టాప్ని గుర్తుపెట్టారా ఎవరైనా? మన ఛానల్ని ఒక 3-4 మంత్స్ నుంచి ఫాలో అవుతే సో గుర్తుపట్టే ఉంటారు. నేను ఈ క్లాత్ అయితే తీసుకుని స్టిచ్ చేసుకున్నాను అనమాట. క్లాత్ SVL షాప్లో తీసుకున్నానని చెప్పాను కదా. సో ఆ స్టిచ్చింగ్ అయితే ఇప్పటికి కంప్లీట్ అయ్యిందనమాట. 2 టాప్స్ స్టిచ్ చేసుకున్నాను. ఇంకొకటి ఉందండి, మీరు మోక్ష ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ రోజు టాప్ చూసారు కదా, మల్టీ కలర్. సో అది కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఒక బెంటో కేక్, ఒక డ్రీమ్ కేక్ 1/2 కిలో ఉందని చెప్పాను కదా. సో 2 చాక్లెట్ ఫిల్లింగే కదా, అందుకని చెప్పి కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. సో ఏంటి అంటే ఒక 1 kg కేక్ వెళ్ళిపోయింది కదండి. సో ఇప్పుడు చాక్లెట్ కేక్ ఇంకా డ్రీమ్ కేక్ ఒకేసారి చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. సో చాక్లెట్ కేక్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి. ఎగ్తో ఎలా చేసుకోవాలి, ఎగ్లెస్ ఎలా చేసుకోవాలి, ఇంకా చాక్లెట్ గనాష్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, చాక్లెట్ పేస్ట్రీని ఎలా తయారు చేసుకోవాలనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయి. ఎవరికైనా కావాలి అంటే ఒక్కసారి చెక్ చేయండి, లేదు అంటే మన డిస్క్రిప్షన్లోని నేను లింక్స్ అన్నీ ఇస్తాను, ఒకసారి చూడండి. చాక్లెట్ కేక్ ఆల్రెడీ మీరు చూసారు కదండి. మనకి కేక్ సోకింగ్ ఎలా చేసుకుంటామో నార్మల్ షుగర్ సిరప్తో అలా సోక్ చేసుకొని చాక్లెట్ క్రీమ్తోనే మనం ఫినిష్ చేసుకొని మధ్యలో ఫిల్లింగ్ వచ్చేసి మనం చాక్లెట్ గనాచి ఇంకా చాకో చిప్స్ వేసుకుంటాం అనమాట. చాక్లెట్ కేక్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న గనాచ్తో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంట్లో తయారు చేసుకున్న గనాచ్ లేదు అంటే మీరు హర్షిల్ సిరప్ యూస్ చేయొచ్చు, కాకపోతే ఇంట్లో తయారు చేసుకునే గనాచ్ టేస్ట్ అంత రాదనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ కేక్ తయారు చేస్తున్నాను కదా, కిందన వచ్చేసి స్టీల్ ప్లేట్ పెట్టుకున్నాను. ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం, ఇలా ప్లేట్ పెట్టి ట్రై చేద్దాం అనుకున్నాను. సో ప్లేట్ అయితే కరెక్ట్గా ఫిట్ అయిపోయి కదలట్లేదు అనమాట. సో అందుకని చెప్పి ఇంకా ప్లేట్ మీదే 1/2 కిలో కేక్స్ అయితే చేసేస్తున్నాను అనమాట. బేస్ మీద చేస్తే ఏమవుతుంది అంటే ప్రతిసారి బేస్ కడగడం వలన బేస్ అనేది పాడైపోతుంది అనమాట. ఒక్కొక్క బేస్ వేస్ట్ అయిపోతుంది నాకు. సో ఇక్కడ చూడండి 1/2 కిలో డ్రీమ్ కేక్ని ఎగ్జాక్ట్గా 1/2 కిలో ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా మిల్క్ చాక్లెట్ అడిగారు అనమాట కస్టమర్ మనకి. ఇక్కడ ఈ టిన్ చూస్తున్నారు కదా, ఇది నేను బేకర్ సూపర్ మార్ట్లో తీసుకున్నానండి. ఒకసారి ఎప్పుడో వెళ్ళాను చాలా రోజుల కిందట. 1/2 కిలో డ్రీమ్ కేక్ అడిగారని చెప్పి ఇందులో ప్యాక్ చేస్తున్నాను అనమాట. బెంటో కేక్ చూసారు కదా, బెంటో కేక్ని నేను ఈ పక్కన ఉన్నది కదా లోట, అంటే వాటర్ తాగుతూ ఉంటాం కదా, సో అలాంటి దాంట్లోనే బేక్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. సో అందులోనే 1/2 కిలోతో పాటు 1/2 కిలోలో హాఫ్ క్వాంటిటీ తీసుకొని ఈ డ్రీమ్ కేక్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మనం ఎంత బేస్ అయితే చేస్తామో అందులో హాఫ్ క్వాంటిటీ అనమాట. ఇప్పుడు మనం 1/2 kgకి డ్రీమ్ కేక్ చేసామనుకోండి, 1/2 కిలో బేస్ రెడీ చేసుకుంటాం కదా, 1/2 కిలో బేస్లో హాఫ్ క్వాంటిటీ మనం డ్రీమ్ కేక్ యూస్ చేస్తాం అనమాట. సో అలాగే ఇప్పుడు 1/2 కిలో డ్రీమ్ కేక్ కాబట్టి మనకి 120 grams వరకు బేస్ రెడీ చేసుకుంటాం నార్మల్గా 1/2 కిలో బెంటో కేక్కి. సో అందులో హాఫ్ అనమాట. సో 60 to 70 grams వచ్చేటంత వరకు మనం బేస్ అనేది రెడీ చేసుకోవాలి. సపరేట్గా అది ఎందుకు బేక్ చేయడం అని చెప్పి బెంటో కేక్తో పాటే నేను ఇక్కడ బేక్ చేసేసాను. సో ఒక సింగిల్ లేయరే కదా మనం వేస్తాం డ్రీమ్ కేక్కి, సో అందుకని చెప్పి ఇంకా ఇది బేక్ చేసేసాను అనమాట దాంతోపాటే. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ నేను కేక్ బేస్ అనేది పెట్టేసుకున్న తర్వాత సోక్ చేసుకుంటున్నాను అనమాట. సో నార్మల్గానేనండి, నార్మల్ షుగర్ వాటర్తోనే సోక్ చేసుకుంటాము. మీకు కావాలి అంటే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, సో మిల్క్ మేడ్తో కూడా సోక్ చేసుకోవచ్చు, కాకపోతే దాని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఇలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సోక్ చేసుకున్న తర్వాత అంటే అన్ఈవెన్గా లేకుండా ఈవెన్గా ఉండేటందుకు నేను ప్యాలెట్ నైఫ్తో అయితే స్ప్రెడ్ చేసుకున్నాను కేక్ బేస్ని, అంటే మొత్తం అంతా ఖాళీలుగా కనిపించకుండా ఉండడానికి. తర్వాత మనం చాక్లెట్ గనాచ్ కలుపుకునే చాక్లెట్ క్రీమ్ని కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనము ఈ టిన్స్ ఏంటంటే డ్రీమ్ కేక్ టిన్స్ సైడ్స్కి కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి. అది మనము చేత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలన్నమాట. సో లేదు అంటే అన్ఈవెన్గా కనిపిస్తుంది. ప్లస్ ఇది ట్రాన్స్పరెంట్ బాక్స్ కదా, ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చాక్లెట్ క్రీమ్ని స్ప్రెడ్ చేసుకున్నాను కదా, ఇది సెకండ్ లేయర్ అనమాట. మనం ఫస్ట్ లేయర్ చాక్లెట్ కేక్ని పెట్టుకున్నాము, సెకండ్ లేయర్ వచ్చేసి మనం ఇక్కడ చాక్లెట్ క్రీమ్ అనమాట, విప్పింగ్ క్రీమ్ని పెట్టుకున్నాం కదా. సో థర్డ్ లేయర్ మనం ఇక్కడ చాక్లెట్ గనాచ్ని వేసుకుంటాము. సో ఈ చాక్లెట్ గనాచ్ని చూస్తున్నారు కదా, నేను వీక్లీ వన్స్ చాక్లెట్ గనాచ్ అయితే ఒక 750 ml వరకు ప్రిపేర్ చేసుకుంటానండి. దాన్ని నేను ఇలాగా సీసాలోని గాజు సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. నాకు ఎప్పుడైతే అయిపోతుంది అనిపిస్తుందో నేను అప్పుడు ఇంకా మైక్రోవేవ్లోనే పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందు మైక్రోవేవ్ యూజ్ చేసేదాన్ని కాదండి, ఇప్పుడు కరెక్ట్గా ప్లేస్ అనేది నేను సెట్ చేసుకున్నాను మైక్రోవేవ్ కోసం, ఎందుకంటే కేక్ ఆర్డర్స్ కొంచెం వస్తున్నాయి కదా డైలీ, అందుకని చెప్పి. ఇంకా థర్డ్ లేయర్ మనం ఇక్కడ చాక్లెట్ గనాచిని స్ప్రెడ్ చేసుకొని కాజు కూడా వేస్తానండి నేను. కాజు వేస్తే ఏంటంటే మనకి ఒక్కొక్క పీస్ తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో నేను కాజు వేసేసిన తర్వాత స్పూన్తోనే స్ప్రెడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకు అంటే నేను ఇంకా చాక్లెట్ని మెల్ట్ చేయలేదు కదా. సో కస్టమర్ నాకు ఇక్కడ డార్క్ చాక్లెట్ వద్దండి, డార్క్ చాక్లెట్ నాకైతే నచ్చదు, మిల్క్ చాక్లెట్ కావాలని అయితే చెప్పారు.
సో అందుకని చెప్పి మిల్క్ చాక్లెట్ని నేను ఇక్కడ 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. 50 గ్రామ్సే ఎందుకు తీసుకున్నానంటే ఒక లేయర్ మనకి రావాలి కదండి. అదే డ్రీమ్ కేక్ హాఫ్ కేజీ అనుకోండి 100 గ్రామ్స్ టు 120 గ్రామ్స్ వరకు పడుతుంది అనమాట హాఫ్ కేజీ డ్రీమ్ కేక్కి. ఇది పావు కిలో కాబట్టి 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను మిల్క్ చాక్లెట్ని ఒక 30 సెకండ్స్ వరకే పెట్టుకున్నానండి మైక్రోవేవ్లోని. ఈజీగా మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మనం అస్సలు ఒకసారి కూడా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏ చాక్లెట్ అయినా ఇలాగేనండి, జస్ట్ 30 సెకండ్స్ పెట్టుకోండి. ఇంకా మెల్ట్ అవ్వలేదు అంటే ఇంకో 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత మన స్పూన్తో కనుక ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేయాలన్నమాట. లేదు అంటే అది మళ్ళీ గడ్డల్లాగా ఉండిపోతుంది. ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తోని. మీరు ఇక్కడ చూసినట్టయితే మిల్క్ చాక్లెట్ అయితే బాగా మెల్ట్ అయిపోయింది కదా. సో ఈ మెల్ట్ అయిపోయిన మిల్క్ చాక్లెట్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే డ్రీమ్ కేక్ బాక్స్ని తీసుకొని పైన ఒక లేయర్లా ఫిల్ చేసుకుంటాం అనమాట. ఇది మనకి 4th లేయర్ అండి. అంటే డార్క్ చాక్లెట్ వేసుకోవచ్చు ఇష్టమైతే, లేదంటే వైట్ చాక్లెట్ ఉంటుంది కదా, వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మిల్క్ కాంపౌండ్ అనమాట. నేను ఇక్కడ కస్టమర్ చాయిస్ ప్రకారం మిల్క్ కాంపౌండ్ వేసుకున్నాను. సో ఇది కూడా మరీ థిక్ లేయర్లా వేసుకోకూడదండి, జస్ట్ పల్చటి లేయర్ లాగే వేసుకోవాలి. థిక్ లేయర్ వేస్తే ఏంటంటే వాళ్ళకి స్పూన్తో కానీ చాక్తో కానీ కట్ చేసుకొని తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. హార్డ్ అయిపోతుంది బాగాను, ఫ్రిడ్జ్లో సెట్ చేస్తాం కదా. సో కస్టమర్ మనకి 5th లేయర్ వేయొద్దని సార్, కోకో పౌడర్ నచ్చదట, కొంచెం చేదుగా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా కోకో పౌడర్ ఏం వేయకుండా మీరు బాక్స్ని గమనించినట్టయితే వీడియో వెళ్ళిపోయింది కదా, సో బాక్స్ని కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కస్టమర్ ఎప్పుడైతే వస్తారో కవర్లో పెట్టేసి ఇచ్చేయడమేనమాట. మనకి కావాలి అంటే మనం ఇక్కడ రిబ్బన్స్ ఉంటాయి కదా, కలర్డ్ రిబ్బన్స్, సో దాంతో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇస్తున్నారు అంటే అలా ప్యాక్ చేసి ఇస్తామన్నమాట. సపరేట్గా చెప్పాలి మనకి కస్టమరు. సో ఇక్కడ మీరు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, కేక్ బ్యాటర్ మిక్స్ చేశాను, ఈ కేక్ అనమాట. సో కస్టమర్ మనకి 5 to 6 అరౌండ్ వస్తారని చెప్పారనమాట. మా ఇంటి దగ్గరే ఉంటారు, ఆవిడే కాల్ చేసి చెప్పారండి. సో అందుకని చెప్పి ఇంటి దగ్గరే ఉంటారు కదా, కాల్ చేశారనమాట వచ్చేస్తున్నాను అని చెప్పి. సో వచ్చే ముందే నేను ఇంకా కట్ చేసి బాక్స్లో అయితే పెడతాను. సో వీటికైతే నేను ప్లాస్టిక్ బాక్సెస్ ఏం యూజ్ చేయనండి, ఎందుకంటే మనం ప్లాస్టిక్ ఇచ్చిన కస్టమర్ పడేస్తారు కదా. సో ఎలాగో నాకు ఎందుకో పెద్దగా ఇన్వెస్ట్ చేయాలనిపించదు అనమాట. ఏమో ఇంకొంచెం బిజినెస్ని డెవలప్ చేసుకుంటే ప్లాస్టిక్ బాక్సెస్ కొనచ్చు. సో నేనైతే ఇప్పుడు ఇంకా నార్మల్ కార్టూన్ బాక్సెస్లోనే పెట్టేసి కింద బటర్ పేపర్ పెట్టయితే ఇచ్చేస్తానమాట. సో మీరు కేక్ని చూస్తున్నారా, బటర్ వేసాము, ఇంకా ఎగ్స్ వేసాం కదా, చాలా స్పాంజీగా వచ్చిందనమాట, స్మెల్ కూడా అదిరిపోతుంది. సో అందుకని చెప్పి మా ఇంట్లో కూడా కేక్ చేసాను తర్వాత రోజు. మోక్ష పాపం కేక్స్ చూస్తుంటుంది కదా, పెద్దగా ఏమీ తినడం కానీ క్రీమ్ని టేస్ట్ చేయడం కానీ అలా ఏం చేయదండి. కేక్స్ అసలు చూడదనమాట. ఫ్రిడ్జ్లో ఉన్నాయని చెప్తాను, జాగ్రత్తగా ఉండమని చెప్తానమాట. హలో అండి, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. బెంటో కేక్ అయితే ఇంకా చేయలేదన్నమాట. డ్రీమ్ కేక్ బెంటో కేక్ ఒకేసారి చేసేద్దాం అనుకున్నాను, కానీ కేక్ డెలివరీ చేసి వచ్చేలోపు కిందనైతే ఒలిగిపోయిందండి. ఇంకా మీతో మాట్లాడుతుంటే చూశానమాట. సో అది కొంచెం క్లీన్ చేయాలి కదా అని చెప్పి ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి క్లీన్ చేసుకున్నాను అనమాట. సో క్లీన్ చేసేలోపు మనకి నైకా నుంచి ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఆర్డర్ పెట్టాను నేను. ఇవి ఫేస్ వాష్ అయిపోయిందనమాట. నేను ఒక 1 year నుంచి ప్లమ్ ఫేస్ వాషే యూజ్ చేస్తున్నానండి. మా చెల్లి ఫస్ట్ యూజ్ చేసేది, బాగుంది అనిపించింది అనమాట నాకు కూడాను. అందుకని చెప్పి ఇంకా ప్లమ్మే యూస్ చేస్తున్నాను 1 year నుంచి. ఇది నాకు 3rd బాటిల్ అనుకుంటా. ఇది మళ్ళీ ఇంతకుముందు నేను అమెజాన్లోనే తీసుకునేదాన్నండి. నాకు ఎందుకో అమెజాన్లోని కొంచెం ప్రోడక్ట్ అనేది ఒరిజినల్లా అనిపించలేదు ఒకసారి ఆర్డర్ పెట్టినప్పుడు. సో అందుకని చెప్పి ఇంకా నైకాలో తీసుకున్నాను. ఫేస్ వాష్తో పాటు సీరం కూడా తీసుకున్నానండి. ప్లమ్లోనే తీసుకున్నాను, విటమిన్ సి సీరం అనమాట. నేను ఫేస్కి కానీ స్కిన్కి కానీ ఏదైనా తీసుకుంటున్నాను అంటే చాలా ఆలోచించి తీసుకుంటాను. చాలా వరకు రివ్యూస్ చూశాను అనమాట. నేను ఇప్పుడు ఒక సీరం యూస్ చేస్తున్నాను, అది వచ్చేసి మనకి రైస్ వాటర్ సీరం వస్తుంది అనమాట. అది నైట్ టైం పెట్టుకొని ఇంకా ఈ విటమిన్ సి వచ్చేసి మార్నింగ్కి యూస్ చేద్దామని అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. సో కొత్త ప్రోడక్ట్ కదా, అది కూడా ఫేస్కి కాబట్టి వెంటనే ఓపెన్ చేసి చూసుకున్నాను అనమాట. సో ఇంకా తర్వాత బెంటో కేక్ అయితే ఇంకా వీడియో షూట్ చేయడం అవ్వలేదండి. కప్ కేక్ ఇంకా డోనట్ అనమాట. మనకి కస్టమైజ్డ్ ఫొటోస్ పెట్టారనమాట. సో అవైతే నేను క్రీమ్ కలర్ మిక్స్ చేసుకొని అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసి ఇప్పుడు డెలివరీ చేస్తాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఈరోజు కేక్స్ అయితే మొత్తానికి సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే అయిపోయాయి అనమాట. ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.